ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరిలోని అన్నా క్యాంటీన్ను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కప్పి ఎమ్మెల్యే రామకృష్ణ సన్మానించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు వెంకటేశ్వర్ను శాల్వా కప్పి సన్మానించారు. వెంకటగిరిలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలు పెన్షన్ను పంపిణీ చేశారు. వెంకటగిరి మండలంలోని కలవలపూడి, పాపమాపురంలో జరుగుతున్న ఎంఐ ట్యాంకులు, చెరువు పనులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకంను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనంను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనలపై పలు విషయాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. అన్నా క్యాంటీన్ పరిశీలనలో మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లికల రాజేశ్వరరావు, వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమోహన్ రెడ్డి, డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాంబాబు, కమిషనర్ అబ్దుల్ రషీద్ తో పాటు టీడీపీ నాయకులు ఉన్నారు. చాలా అమౌంట్ సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ మీ ఫోటోగ్రాఫ్ మీకు ఇంటి వద్దకే ఎవరు మీరేం బాబు మీదేనా మ్యాపింగ్ ఆయన వచ్చి మీకు ఇక్కడే ఇస్తారు. మీరు ఎక్కడికి పోనవసరం లేదు. 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మీకు ఇంటి దగ్గర చేరుస్తారు. 1వ తారీఖు మళ్ళీ ఉదయం పూట.
ఇవాళ మనము తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో శాసనసభ్యులు గారు రామకృష్ణ గారితో కలిసి ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకి పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమంటే 1వ తారీఖున మొత్తం 100% పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. దాంట్లో భాగంగానే గత నెల జూలై 1వ తారీఖున కూడా 100% మనము జూలై 1వ తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు 1వ తారీఖున 11 గంటలకే మనము సుమారుగా 92% పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మిగతా ఈ శాతం కూడా ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు కలిసి ఇక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి, అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెన్షన్ పాటు ఇంకేమన్నా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము. అదేవిధంగా మనకి ఆగస్ట్ 15న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. అన్నా క్యాంటీన్ అనేది ఇంతకుముందే మనకి 14 నుంచి 19లో కార్యక్రమం చేశాము. మరొకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలోని మనకి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి సందర్శించడం జరిగింది. ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. ఇంకో 4-5 రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో మనకి సన్నద్ధమవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్లో బాగా బ్రహ్మాండంగా పెట్టగలిగాం. ఆ తర్వాత నిలిపేశారు. మరలా ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 15th నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్లో ప్రారంభించి ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో భోజనం పెట్టాలి. గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సదుపాయంగా పేదవాళ్ళు భోంచేసే విధంగా వెంకటగిరిలో ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభం కాబోతున్నాయి. పేదవాళ్ళు అందరూ కూడా అక్కడ భోంచేయచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి సందర్శించి మరి ఆ బిల్డింగ్ని ఇదంతా కూడా పరిశీలించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరితగతిన హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మాట్లాడి ఆగస్టు 15వ తారీఖు కలెక్టర్ గారి చేతుల మీదుగానే ప్రారంభించబోతా ఉన్నాం.